ఈరోజు వీడియోలో మనము రియాక్ట్ జేఎస్ యొక్క రోడ్ మ్యాప్. వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్ ఆఫ్ రియాక్ట్ జేఎస్ డెవలపర్ ఇన్ 2025 గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా రియాక్ట్ జేఎస్ రోడ్ మ్యాప్ తెలుసుకునే ముందు మనకు రియాక్ట్ జేఎస్ కంటే ముందు కూడా ఒక రియాక్ట్ జేఎస్ డెవలపర్‌గా మనం కెరియర్‌ని స్టార్ట్ చేయాలి. మనం కెరియర్‌ని సక్సెస్‌ఫుల్‌గా మనము రన్ జేయాలి అనుకుంటే ఫస్ట్ దీనికి బేసిక్స్ లెవెల్‌లో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ అనే ఈ 3 కాన్సెప్ట్‌ని ఫస్ట్ మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్. అయితే ఈ 3 కాన్సెప్ట్స్ మనకి మినిమమ్ నాలెడ్జ్ అంటే బేసిక్ ఆర్ ఫండమెంటల్ నాలెడ్జ్‌ని మనము నేర్చుకున్న తర్వాత మాత్రమే మనము రియాక్ట్ జేఎస్ అనే ఈ యొక్క జావాస్క్రిప్ట్ లైబ్రరీని నేర్చుకోవాల్సి ఉంటుంది. అలా గాకుండా డైరెక్ట్‌గా మనం రియాక్ట్ జేఎస్‌ని నేర్చుకున్నట్టయితే మనకి ఏమీ అర్థం గాదు. ఒకవేళ అర్థమైనా అది టెంపరరీగానే మాత్రమే మనకి ఆ నాలెడ్జ్ ఉంటుంది. అది రియల్ టైమ్‌లో వర్క్ చేయడానికి మనకి ఆ నాలెడ్జ్ అనేది పనికిరాదు. అందువల్ల ముఖ్యంగా ఫస్ట్ ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గానివ్వండి, ఒక యూఐ డెవలపర్‌గా గానివ్వండి, ఒక రియాక్ట్ జేఎస్ డెవలపర్‌గా గానివ్వండి, మన కెరియర్‌ని సక్సెస్‌ఫుల్‌గా మనము చేయాలంటే దానికి ముఖ్యంగా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ అనే ఈ 3 టెక్నాలజీస్ బేసిక్ టెక్నాలజీస్‌ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ 3 టెక్నాలజీస్ మనం బేసిక్ ఫండమెంటల్స్ నేర్చుకున్న తర్వాత మనం రియాక్ట్ జేఎస్‌ని మనం స్టార్ట్ చేయాలి. అయితే ఈ రియాక్ట్ జేఎస్ అంటే ఏంటి? అసలు రియాక్ట్ జేఎస్ యొక్క రోడ్ మ్యాప్ ఏంటి? రియాక్ట్ జేఎస్ నేర్చుకోవాలంటే ఒక రియాక్ట్ జేఎస్ డెవలపర్‌గా మనం సక్సెస్‌గా మనం ఈ యొక్క సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఉండాలి. ఎక్కువ కాలం మనం పని చేయాలి అనుకున్నప్పుడు ఈ రియాక్ట్ జేఎస్‌లో మనం కొన్ని కాన్సెప్ట్ ఉంటాయి. రియాక్ట్ జేఎస్‌లో మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. మనకి ఆ కాన్సెప్ట్‌ని కంపల్సరీగా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. అవి నేర్చుకోకుండా మనము ఒక రియాక్ట్ జేఎస్ డెవలపర్‌గా సక్సెస్‌ఫుల్‌గా మనం వర్క్ చేయలేము ఒక కంపెనీలో. అర్థమైంది గదా! నెక్స్ట్ ఈ రియాక్ట్ జేఎస్‌లో మనము ముఖ్యంగా నేనైతే రియాక్ట్ జేఎస్‌ని 2 భాగాలుగా డివైడ్ చేశాను. ఒకటి బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్. ఒకటి బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్. రెండవది ఇంటర్మీడియేట్ అండ్ అడ్వాన్స్‌డ్ లెవెల్. బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ ఒక పార్టు. సెకండ్ పార్టు ఇంటర్మీడియేట్ అండ్ అడ్వాన్స్‌డ్ లెవెల్ అని చెప్పేసి సెకండ్ పార్ట్. ఈ 2 భాగాలుగా మనము రియాక్ట్ జేఎస్‌ని నేర్చుకున్నట్టయితే మనం ఒక రియాక్ట్ జేఎస్ డెవలపర్‌గా పనిచేయవచ్చు. ఎందుకంటే మనము ఏదైనా ఒక టెక్నాలజీ గానివ్వండి, ఒక సబ్జెక్ట్‌ని నేర్చుకోవాలనుకున్నప్పుడు మనము దానిని డివైడ్ చేయాలి. భాగాలుగా చేసి మనం నేర్చుకున్నట్టయితే ఆ టెక్నాలజీ గానివ్వండి, ఆ కాన్సెప్ట్ కానివ్వండి మనకు ఈజీగా అర్థమవుతుంది. మనకు ఎక్కువ కాలము మనకి దాని యొక్క నాలెడ్జ్‌ని మనము మనం గుర్తుంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల నేను గూడా ఈ యొక్క రియాక్ట్ జేఎస్‌ని 2 భాగాలుగా విభజించాను. ఒకటి బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ అండ్ ఇంటర్మీడియేట్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ అని జెప్పేసి 2. అయితే ఫస్ట్ మనకి బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్‌లో మనకి ఏమేమొస్తాయంటే రియాక్ట్ అంటే ఏంటి? ఇంట్రొడక్షన్. రియాక్ట్ అంటే ఏంటి? రియాక్ట్ యొక్క యూజెస్ ఏంటి? రియాక్ట్ యొక్క ఫ్యూచర్స్ ఏంటి? అని జెప్పేసి ఈ 3 ముఖ్యంగా మనకి ఒక టెక్నాలజీ గాని, ఒక కాన్సెప్ట్ గాని నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు, మనకి 3 ప్రశ్నలు మనము వేసుకోవాలి. ఆ 3 ప్రశ్నల ద్వారా, ఆ 3 క్వెషన్స్‌ని మనం వేసుకోవడం ద్వారా, ఆ యొక్క నాలెడ్జ్ అంటే ఆ టెక్నాలజీ యొక్క నాలెడ్జ్‌ని, ఆ కాన్సెప్ట్ యొక్క నాలెడ్జ్‌ని మనము ఈజీగా గెయిన్ చేయగలుగుతాం. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే వాట్? వాట్ అంటే ఏమిటి? 2 వై ఎందుకు? మూడోది హౌ అంటే ఎలా? ఈ 3 క్వెషన్స్‌ని మనము వేసుకున్నట్టయితే, మనము ఏ టెక్నాలజీ అయినా సరే, ఏ కాన్సెప్ట్ అయినా సరే ఈజీగా మనము అర్థం చేసుకోవచ్చు. ఈజీగా మనము నేర్చుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి రియాక్ట్ జేఎస్ అంటే ఏమిటి? వాట్ ఈస్ రియాక్ట్ జేఎస్? రియాక్ట్ జేఎస్ అంటే ఏమిటి? వై యూజ్ రియాక్ట్ జేఎస్? రియాక్ట్ జేఎస్ ఎందుకు వాడతారు? ఎందుకు దీని యొక్క యూజ్ ఏంటి? మూడోది హౌ? హౌ వర్క్స్ రియాక్ట్ జేఎస్? రియాక్ట్ జేఎస్ అనేది ఎలా పనిచేస్తుంది?
ఎలా పనిచేస్తుంది అని జెప్పేసి, ఈ మూడిట్లోనే మనకు కాన్సెప్ట్ 100% మనకి నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. ఇంకేం అవసరం లేదనమాట. ఈ మూడిటిని మనము గనక నేర్చుకొని ఒక కాన్సెప్ట్ తీసుకొని, ఆ కాన్సెప్ట్‌లో ఈ 3 క్వెషన్‌లు మనం వేసుకొని నేర్చుకున్నట్టయితే 100% మనము నాలెడ్జ్‌ని గెయిన్ చేయగలుగుతాము. ఫస్ట్‌ది బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్‌లో ఇంట్రడక్షన్. రెండవది సెట్టింగ్ అప్ రియాక్ట్. అంటే ఒక ప్రాజెక్ట్, ఒక అప్లికేషన్‌ని సెట్టింగ్ చేయడం అన్నమాట. అంటే ఎలా క్రియేట్ చేయాలి? ఒక ప్రాజెక్ట్‌ని ఎలా రన్ చేయాలి? ఏమేమి అవసరం ఉంటాయి? అలాగే దాన్ని ఎలా బిల్డ్ చేయాలి? ఇవి మనకు సెటప్ అని చెప్పేసి ఉంటది. ప్రతి అప్లికేషన్‌కి, ప్రతి టెక్నాలజీస్ గూడా ఈ సెటప్ అనేది ముఖ్యం. ఫస్ట్ సెటప్ లేకుండా మనము ఏది చేయలేము. అలాగే జేఎస్ఎక్స్ దీంట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే జేఎస్ఎక్స్, కంపోనెంట్స్, ప్రాప్స్, స్టేట్, ఈవెంట్ హ్యాండ్లింగ్, కండిషనల్ రెండరింగ్, లిస్ట్ అండ్ కీస్ అండ్ స్టైలింగ్. ఈ యొక్క 10 కాన్సెప్ట్స్ నేనైతే ముఖ్యంగా రియాక్ట్ జేఎస్‌లో బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ కింద ఈ 10 కాన్సెప్ట్‌ని తీసుకున్నాను. 10 కాన్సెప్ట్ ద్వారా మనము ఒక రియాక్ట్ జేఎస్‌ని 100% మనము బేసిక్స్‌ని, ఫండమెంటల్స్‌ని నేర్చుకోగలం అనమాట. ఇది రియాక్ట్ జేఎస్ యొక్క ఒక ఫస్ట్ పార్ట్ బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్. అయితే దీనిని నేను ఒక పీపీటీ ద్వారా ఒక నీట్‌గా మన పీపీటీ ద్వారా అర్థమయ్యేటట్టు అంటే ఒక ఫ్రెషర్ నుంచి ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ లెవెల్ ఉన్న పర్సన్ వరకు కూడా మనకి ఈజీగా అర్థమయ్యేటట్టు దీన్ని థియరిటికల్‌గా ప్లస్ డయాగ్రమైజ్‌గా నేను దీనిని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలటానికి ఈజీగా ఉన్నట్టు మనము దీన్ని నేను తయారు చేశాననమాట. ఇది జావాస్క్రిప్ట్ జేఎస్ఎక్స్, ఇవి కంపోనెంట్స్ ఇన్ రియాక్ట్, కంపోనెంట్స్ టైప్స్, ఫంక్షనల్ కంపోనెంట్స్ అండ్ క్లాస్ కంపోనెంట్, ప్రాప్స్ ఇన్ రియాక్ట్, వాట్ ఆర్ ప్రాప్స్, వై యూజ్ ప్రాప్స్ అండ్ వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ప్రాప్స్ అండ్ పాసింగ్ డేటా ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్, మేకింగ్ కంపోనెంట్స్ రీయూజబుల్, రెండరింగ్ డైనమిక్ కంపోనెంట్ అండ్ హ్యాండ్లింగ్ ఈవెంట్స్. వాట్ ఈస్ ప్రాప్ డీలింగ్? ప్రాప్ డీలింగ్ అంటే ఏంటి? ప్రాప్ డీలింగ్ యొక్క ఫ్లో ఎలా ఉంటది? అలాగే ప్రాప్ డీలింగ్‌ని మనం అవాయిడ్ చేయడానికి ఈ యొక్క ఇష్యూ నుంచి మనము బయటకు రావడానికి అంటే ఈ ఇష్యూని అధిగమించడానికి మనం ఏమేం చేయాలి? అయితే కాంటెక్స్ట్ ఏపీఐ గురించి, రెడక్స్ గురించి మనము దీంట్లో చెప్పడానికి అవకాశం ఉంటదనమాట. అంటే స్టేట్ గురించి, స్టేట్ యొక్క యూజ్ ఏంటి? ఎలా స్టేట్‌ని మనం మేనేజ్ చేస్తాము? ప్రాప్స్‌కి, స్టేట్‌కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? అలాగే ఈవెంట్స్‌ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాము? కండిషనల్ రెండరింగ్‌ని మనం ఎలా దీంట్లో అప్లై చేస్తాము? వాట్ ఈస్ కండిషనల్ రెండరింగ్? అలాగే కండిషనల్ రెండరింగ్‌లో మనం ఏమేమి ఉన్నాయి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. మనం కంపల్సరీగా ఒక రియల్ టైమ్ అప్లికేషన్‌లో కండిషనల్ రెండరింగ్‌లో వాడేయన్నీ కూడా దీంట్లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. కండిషను, ఇఫ్ స్టేట్‌మెంటు, టెర్నరీ ఆపరేటరు, లాజికల్ అండ్ ఆపరేటర్సు అండ్ లాజికల్ ఆర్ ఆపరేటరు, స్విచ్ స్టేట్‌మెంటు, కండిషనల్ రెండరింగ్ విత్ ఫంక్షన్స్, అలాగే లిస్ట్ అండ్ కీస్. అసలు లిస్ట్ అంటే ఏంటి? కీస్ అంటే ఏంటి? ఆ! అలాగే స్టైలింగ్‌లో డిఫరెంట్ స్టైలింగ్స్ అనేవి మనం ఒక రియాక్ట్ అప్లికేషన్‌లో చేస్తాము. ఒకటి ఇన్‌లైన్ స్టైలు, ట్రెడిషనల్ స్టైల్ షీటు, మాడ్యూల్స్ గురించి, అలాగే స్టైల్డ్ కంపోనెంట్స్ గురించి, డైనమిక్ స్టైల్స్ అండ్ స్టైల్డ్ కంపోనెంట్స్, అలాగే ఒక సిఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్ లేదా ఒక సిఎస్ఎస్ లైబ్రరీ. ముఖ్యంగా టైల్‌విండ్. ఈ రోజుల్లో మనకి మార్కెట్‌లో ఎక్కువగా వాడే సిఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్ ఏదంటే టైల్‌విండ్. బూస్టర్ తర్వాత స్టైల్‌విండ్. ఇవి మనకి ఫండమెంటల్స్‌లో మనము ఇవన్నీ నేర్చుకోవాలి. ఫండమెంటల్స్‌లో లేదా బేసిక్స్‌లో ఇయన్నీ నేర్చుకుంటే మనం ఒక రియాక్ట్ డెవలపర్‌గా బేసిక్ నాలెడ్జ్‌ని సంపాదించవచ్చు. నెక్స్ట్ రియాక్ట్ జేఎస్ డెవలపర్‌గా ఒక ఫుల్‌ఫిల్డ్ రియాక్ట్ జేఎస్ డెవలపర్ అవ్వాలి మన కెరియర్‌లో మనము ఒక ఫుల్‌ఫిల్ రియాక్ట్ జేఎస్ డెవలపర్‌గా సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్‌తో పాటు ఇంటర్మీడియేట్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ మన యొక్క రియాక్ట్ జేఎస్ కాన్సెప్ట్‌ని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటంటే రియాక్ట్ హుక్స్ చాలా ఇంపార్టెంట్ హుక్స్, రియాక్ట్ రౌటర్ అండ్ ఏపీఐ హ్యాండ్లింగ్ అండ్ డేటా ఫెచింగ్ అండ్ రియాక్ట్ ఫార్మ్స్ అండ్ వాలిడేషన్స్ అండ్ ఎర్రర్ బౌండరీస్, రియాక్ట్ ప్రొఫైలర్, రెడక్స్ లేదా ఆర్‌టికే, రెడక్స్ టూల్ కిట్ అండ్ ఒక రియాక్ట్ జేఎస్ లైబ్రరీ, టెస్టింగ్ లైబ్రరీ. దానిలో రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ. ఇవి వాటితో పాటు ఈ యొక్క నాలెడ్జ్‌ని ఈ ఇంటర్మీడియేట్ అండ్ అడ్వాన్స్ లెవెల్ నాలెడ్జ్‌ని మనము సంపాదించగలిగితే ఒక రియాక్ట్ జేఎస్ డెవలపర్‌గా మనం 100% మనము ఒక అప్లికేషన్ మీద వర్క్ చేయడానికి ఈజీగా ఉంటదనమాట. వాట్ ఆర్ హుక్స్? హుక్స్ యొక్క యూజ్ ఏంటి?
హుక్స్‌కి కొన్ని రూల్స్ ఉంటాయి. అది ఎలా వాడాలని జెప్పేసి. అవేంటి? హుక్స్ యొక్క ఫీచర్స్ ఏంటి? హుక్స్ యొక్క ఫీచర్స్ ఏంటి? ఇంకా ఏమేమి హుక్స్ ఉన్నాయి మనకి? ఇంపార్టెంట్ హుక్స్ ఏమేమున్నాయి? యూజ్ స్టేటు, యూజ్ ఎఫెక్టు, యూజ్ రెడ్యూసరు, యూజ్ రెఫ్, యూజ్ మెము, యూజ్ కాల్ బ్యాక్, యూజ్ కాంటెక్స్ట్ ఇలాగ మనకి మనం ఒక రియల్ టైమ్ అప్లికేషన్‌లో ఒక స్మాల్ అప్లికేషన్ నుంచి ఒక లార్జ్ అప్లికేషన్ వరకు మనము వాడేవి కంపల్సరీగా హుక్స్ అనమాట. హుక్స్ లేకుండా ఒక అప్లికేషన్ అనేది మనము తయారు చేయలేము. కాబట్టి హుక్స్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఒక రియాక్ట్ జేఎస్ డెవలపరు. ఆ తర్వాత వీటి గురించి మనము డీప్‌గా కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. హుక్స్ గురించి మొత్తం డీప్‌గా మనము నాలెడ్జ్ అనేది సంపాదించవలసి ఉంటుంది. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే రియాక్ట్ రౌటర్. ఒక అప్లికేషన్‌లో రౌటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనము డిఫరెంట్ కంపోనెంట్స్ దీంట్లో వాడతాం కాబట్టి, ఆ కంపోనెంట్స్‌ని మనము రౌటింగ్ జేయాలి. ఆ ఒక కంపోనెంట్ నుంచి వేరే కంపోనెంట్‌కి మనము వెళ్ళాలి అనుకున్నప్పుడు రౌటర్ అనేది కంపల్సరీగా వాడాలనమాట. అందులో ఈ రౌటర్‌లో మనకి డిఫరెంట్ రౌటర్స్ ఉంటాయి. అంటే ఒక రిక్వైర్మెంట్‌ని బట్టి అప్లికేషన్ అంటే ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి, ఆ అప్లికేషన్ యొక్క స్ట్రెంగ్త్‌ని బట్టి దానికున్న రిక్వైర్మెంట్ బట్టి మనము డిఫరెంట్ రౌటర్‌ని వాడతాము. బేసిక్ రౌటింగ్ వాడొచ్చు, డైనమిక్ రౌటింగ్ వాడొచ్చు, నెస్టెడ్ రౌటింగ్ వాడొచ్చు, రీడైరెక్టర్స్ నావిగేషన్ వాడొచ్చు, ప్రోగ్రామాటిక్ నావిగేషన్ వాడొచ్చు. ఇలాగ ఔటర్ గార్డ్స్ వాడవలసి ఉంటుంది. డేటా ఫెచింగ్ లోడర్‌లో వాడవలసి ఉంటుంది. లేజీ లోడింగ్ రౌట్స్ గూడా వాడవలసి ఉంటుంది. డిఫరెంట్ రౌట్స్ మనము నేర్చుకోవాలి. ఒక అడ్వాన్స్డ్ లెవెల్ రియాక్ట్ డెవలపర్ అనేవి ఈ రౌటర్‌లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇయన్నీ గూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా! నెక్స్ట్ మనకి రౌటర్ తర్వాత ఏపీఐని హ్యాండ్లింగ్ చేయటము, డేటాని ఫెచ్ చేయటం. ఇది ఒక రియాక్ట్ డెవలపర్ కంపల్సరీగా చేయవలసి ఉంటుంది. మనకి ఒక రియాక్ట్ చేసే పనే ఏపీఐని హ్యాండిల్ చేయటము, డేటాని ఫెచ్ చేయటము. ఇది 99% ఇది లేకుండా ఒక అప్లికేషన్ అనేది ఉండదు. దీంట్లో మెథడ్స్ ఉంటాయి. గెట్ మెథడు, పోస్ట్ మెథడు, పుట్ మెథడు, డిలీట్ మెథడు ఇలా డిఫరెంట్ మెథడ్స్ ద్వారా మనం డేటాని మ్యానిప్యులేట్ చేయాలి. డేటాని చూపించాలి, డేటాని మనం సెండ్ చేయాలి, డేటాని మనం అప్డేట్ చేయాలి, డేటాని డిలీట్ చేయాలి సర్వర్‌లో. ఇలా వీటన్నిటిని మనము చేయాలి అంటే రియాక్ట్ జేఎస్ డెవలపరు ఏపీఐ హ్యాండ్లింగ్‌ని, డేటా ఫెచింగ్‌ని కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ టైప్స్‌లో మనము ఏపీఐ హ్యాండిల్ చేస్తాము. ఒకటి ఏంటంటే ఫెచ్ మెథడ్ ఇది బేసిక్ మెథడ్. ఇది మనకి జావా స్క్రిప్ట్ నుంచే ఉంటదనమాట. అలాగే అసింక్ అవైట్ మెథడ్ అని చెప్పేసి, ఆ తర్వాత యాక్సియోస్ అని చెప్పేసి ఒక రియాక్ట్ జేఎస్ లైబ్రరీ ద్వారా మనము కూడా చేస్తాము. అలాగే రియాక్ట్ క్వెరీ అని చెప్పేసి దీని ద్వారా కూడా మనము ఏపీఐ హ్యాండ్లింగ్ చేస్తాము. ఇయన్నీ కూడా ఒక రియాక్ట్ జేఎస్ డెవలపర్ నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మ్స్. ఎందుకంటే ఫార్మ్స్ లేకుండా ఒక అప్లికేషన్ అనేది ఉండదు కాబట్టి రియాక్ట్ ఫార్మ్స్‌లో కంట్రోల్ ఫార్మ్స్ అలాగే అన్‌కంట్రోల్డ్ కంపోనెంట్స్ ఇలాగ డిఫరెంట్ ఉంటాయి. ఇయన్నీ కూడా రియాక్ట్ జేఎస్ డెవలపర్ అనేవాడు కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే కంట్రోల్ కంపోనెంట్స్‌కి, అన్‌కంట్రోల్డ్ కంపోనెంట్స్‌కి డిఫరెన్సెస్ కూడా తెలిసి ఉండాలి మనకి. ఇది ఎప్పుడు వాడాలి? అది ఎప్పుడు వాడాలి? దీని యొక్క ఫీచర్స్ ఏంటి? దాని యొక్క ఫీచర్స్ ఏంటి? దాని యొక్క యూజెస్ ఏంటి? దీని యొక్క యూజెస్ ఏంటి? ఏ సందర్భంలో మనము ఏ కంపోనెంట్స్‌ని వాడాలి? కంట్రోల్డ్ ఎప్పుడు వాడాలి? అన్‌కంట్రోల్డ్ ఎప్పుడు వాడాలి? అని చెప్పేసి కూడా మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫార్మ్ వాలిడేషన్స్. ఏదైనా సరే ఫార్మ్‌ని కంపల్సరీ వాలిడేషన్ చేయాల్సిందే. మనకు జావా స్క్రిప్ట్‌లో వాలిడేషన్ చేసినట్టే ఇక్కడ కూడా మనము రియాక్ట్‌లో కూడా రియాక్ట్ ఫార్మ్స్‌ని వాలిడేషన్ అనేవి కంపల్సరీగా చేయాల్సిందే. ఇది కూడా నేర్చుకోవాలి. ఎర్రర్ బౌండరీస్. కంపల్సరీగా ఎర్రర్ బౌండరీస్ అనేది ఈ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట రియాక్ట్ జేఎస్‌లో. ఇది కూడా మనము ఎర్రర్స్‌ని మనము అంటే క్యాచ్ చేయడం కోసం గానివ్వండి, ఎలా అని చెప్పి వీటి గురించి మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక అప్లికేషన్ తయారు చేసాము రియాక్ట్ జేఎస్ అప్లికేషన్. దాని యొక్క పెర్ఫార్మన్స్‌ని మనము ఆప్టిమైజ్ చేయాలనమాట. ఆప్టిమైజ్ చేయడం అంటే ఏంటి? దాని స్పీడ్‌ని పెంచాల. అప్లికేషన్ యొక్క స్పీడ్‌ని మనము పెంచాల. అంటే అప్లికేషన్ మనం ఓపెన్ చేసినప్పుడు చాలా ఫాస్ట్‌గా ఓపెన్ అయ్యేటట్టు మనము దాని పెర్ఫార్మన్స్‌ని ఆప్టిమైజ్ చేయాలి. దానికోసం అని చెప్పేసి ప్రొఫైలర్ అని చెప్పేసి ఒక ఆప్టిమైజేషన్ టూల్ ఉంటది రియాక్ట్‌లో. దాన్ని కూడా మనము ఒక రియాక్ట్ జేఎస్ డెవలపర్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టేట్ మేనేజ్మెంట్ కిట్. ఇది ఒక స్టేట్‌ని మనము అంటే చిన్న అప్లికేషన్‌లో అయితే అవసరం లేదు. దాదాపు కాంటెక్స్ట్ ఏపీఐతోనే మనం మేనేజ్ చేయొచ్చు. పెద్ద లార్జ్ అప్లికేషన్స్‌లో రిడక్స్ టూల్ కిట్‌ని మనము వాడవలసి ఉంటుంది. ఇది స్టేట్ మేనేజ్మెంట్ చేస్తుందనమాట. స్టేట్‌ని కంట్రోల్ చేస్తుంటది. స్టేట్‌ని మేనేజ్ చేస్తుంటది.
ఇలాగా మనము ఒక ఇలాగే మనకి ఒక లైబ్రరీ రియాక్ట్ అప్లికేషన్ తయారు చేసిన తర్వాత దానికి ఒక టెస్టింగ్ చేయటం కోసము ఒక లైబ్రరీ గూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి ఇలాగ ఈ యొక్క కాన్సెప్ట్ నేర్చుకోవటం ద్వారా ఒక రియాక్ట్ జేఎస్ డెవలపర్ సక్సెస్‌ఫుల్‌గా తన యొక్క కెరియర్‌ని బిల్డ్ చేయగలుగుతాడు. ఇది రోడ్ మ్యాప్. ఇది రియాక్ట్ జేఎస్ డెవలపర్ యొక్క 2025లో రోడ్ మ్యాప్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.